పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసే ఆధారము. ప్రియులారా, చిన్నపిల్లవాడిప్పుడు స్వతంత్రుడు కాడు. వాళ్ళ అవసరాలను వాళ్ళెప్పుడూ తీర్చుకొనలేరు. కనుక వారెల్లప్పుడూ వారి అవసరాలకై తండ్రిపై కానీ తల్లిపై కానీ ఆధారపడుతూ ఉంటారు. సాధారణంగా చిన్నపిల్లలు అమ్మ చీర పట్టుకొని తిరుగుతూ ఉండడం మనకందరికీ తెలుసు. ఎప్పుడూ అమ్మా నాన్నల వెనుక తిరుగుతూ అమ్మ అది కావాలి, నాన్న ఇది కావాలి అంటూ వారిని విసిగిస్తూనే ఉంటారు. ప్రియులారా, ఇదే విధంగా మనము కూడా చేయాలని మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. మనం ఆయనపై సంపూర్ణముగా ఆధారపడి ఆయన్ను అడగాలని, వెదకాలని, తట్టాలని, ప్రార్థన ద్వారా ఆయన్ని లూకా సువార్త 18వ అధ్యాయములో చెప్పబడిన విధవరాలి వలె లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 13లో ఉన్న స్నేహితుడిలా, ఆదికాండ 32వ అధ్యాయంలో ఉన్న యాకోబులా విసిగించాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు లేకపోతే మనం నిస్సహాయులం. యేసే మనకు ఆధారం. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. ప్రియులారా, ఇది ఎంత సత్యమో కదా. శిష్యులు యేసు ప్రభు లేకుండా తాము కూడా చేయగలము అంటూ చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురు, రండి చేపలు పట్టేందుకు వెళదాం, మన పాత వృత్తిని మనం మరిచిపోలేదు రండి అనగానే అందరూ కలిసి బయలుదేరారు, మేమును మీతో వచ్చేదము అని. ప్రియులారా, అప్పుడేం జరిగింటుందో మనందరికీ తెలుసు. శతవిధాల అన్ని ప్రక్కల వలలు వేస్తూ రాత్రంతా శ్రమించారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయమే యేసు ప్రభువారు వచ్చి దోణి కుడి ప్రక్కన వలవేయము అని చెప్పినప్పుడు, ఒకవేళ వారిలో వారు సనుక్కుంటూ, చిన్నప్పటి నుండి మేము చేపలు పట్టేవారం, ఆయనకు ఏమి తెలుసు, మేము 100 సార్లు వలలు వేశాం అని అనుకున్నారేమో. కానీ ఏది ఏమైనా ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి వల వేశారు. ఇంకేముంది, వల నిండా చేపలే. ప్రియులారా, ఈ విషయంలో యేసు ప్రభువుపై ఎలా ఆధారపడాలో ఆయన వారికి నేర్పించాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయన ద్వారానే అన్నీ మనకు సాధ్యం. కనుక యేసయ్య మీదే ఆధారపడదాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ప్రతి బలహీనత నుండి విడుదలవ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు తోడే ఉన్నాడు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న
బిడ్డలందరినీ దీవించండి. మీ ఆత్మలో వర్ధిల్ల చేయండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభు. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారందరికీ మీరు తోడై ఉండి మారు మనస్సును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించమని మరొకసారి వేడుకుంటూ ఉన్నాము. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువానికే వందనాలు, స్తోత్రాలు. నాయన, అనేక మంది నీ సువార్త పరిచర్య చేయుచున్న సేవకులందరినీ దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించమని ఈ దిన దీవెనలతో నింపండి. ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్న, ఈ ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక. ఆమేన్.